శ్రీ కొణిదెల నాగబాబు గారు రాజ్యసభ ఎంపీ. ఎలా ఉంది? నాకైతే ఫన్నీగా ఉంది. ఏం పీకాడని ఆయనకి ఎంపీ పదవి ఇస్తారు అని అనుకుంటున్నారు. తిప్పి తిప్పి కొడితే ప్రచారం చేసుంటాడు జనసేన పార్టీ తరపున. తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురంలో ఒకసారి వచ్చి పెన్షన్లు ఇచ్చాడు ముసలోళ్ళందరికీ. తర్వాత ఎక్కడా దొరకరా. విజయవాడ వరదలు వస్తే ఇంట్లో కూర్చున్నాడు. ఎంపీ టికెట్ ఇస్తే ఏం చేస్తారు? ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశమే లేదు. పేరుకైనా సరే అలా జనం నోట్లో అలా నానితే ఆ పేరు నాగబాబుకు ఎంపీ సీట్ అంట, నాగబాబుకు టీటీడీలో చైర్మన్ పదవి అంట అని అనుకుంటుంటే కాస్త తృప్తి పడతాడేమో పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ. ఏ పదవికైనా సరే అనర్హులు వీళ్ళు అని వాళ్ళంతటా వాళ్ళే నిరూపించుకుంటున్నారు. మీరు చూసుకుంటే దత్త తండ్రి ఏదైతే చెప్తాడో దత్త పుత్రులు కూడా అదే చేస్తున్నారు. దత్త తండ్రికి కష్టం వచ్చినప్పుడు వీళ్ళు దీక్షలు చేస్తారు. దత్త తండ్రికి అవమానాలు ఎదురైనప్పుడే వీళ్ళు కింద పడి మెట్లు కడిగి నానా రచ్చ రచ్చ చేస్తారు. ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఏమీ చేయరు. కోర్స్ విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఎన్ని కోట్లో ఇచ్చాడు. ఖుషీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డబ్బులు అవి అని ఆ పాపం కూడా మూట కట్టుకున్నారు. దేనికండి వీళ్ళు? నాగబాబు గారు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా కష్టం వస్తే మాత్రమే ఆయన స్పందిస్తారు. లేదా ఒక సినిమా నటుడికి ఏదైనా అవమానం జరిగింది, దానికి న్యాయం చేయాల్సింది రాజశేఖర్ గారు అనుకుందాం. రాజశేఖర్ గారు చేయలేదు కాబట్టి నేను చేస్తా అంటాడు నాగబాబు. ఒకవేళ మోహన్ బాబు గారు ఏదో చేయాల్సి ఉంది, మోహన్ బాబు గారు ఎవరైనా కొట్టాడే అనుకో, ఆ కొట్టోడికి 20,000 ఇస్తారు నాగబాబు. నాగబాబు హైలైట్ అయిపోతాడు. ఇది వాళ్ళు చేసే పని. కొట్టకముందు వెళ్ళి అడ్డుపడాడు. మోహన్ బాబు కొట్టిన తర్వాత అరే కొట్టాడు నిన్ను దా నా దగ్గర అని పిలుచుకొని నీ కష్టం ఏంటో చెప్పు అని ఆ కష్టాన్ని తీరుతారు. అప్పుడు దాకా వాడిని పట్టించుకోరు. ఇది నాగబాబు చేసే పని.